షో పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూలో ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్. మన జబర్దస్త్ స్టేజ్ మీద ఇప్పుడు ఆడిషన్స్ జరగబోతున్నాయి. మామూలు ఆడిషన్స్ కాదండి, మూవీ ఆడిషన్స్. చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ చాలాకి చంటి ఎనస్టీ. అందరి మనసులు దోచేస్తున్నాడే, కన్నే గీటి కన్నే గుండెల్ని ఎండలో వానల్లో వాటేస్తే చెప్పేద్దాం. ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. హలో అండి, నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్. నా పేరు బాండ్. జేమ్స్ బాండ్ అనుకుంటున్నారా? బోరబండల నాగధర్మం. ఎంత పెద్ద పేరు చండాలంగా ఉందని బాండ్ అని పెట్టుకున్నా. మీరు కూడా అలా పిలుచుకోవచ్చు బాండ్ అని. మ్యాటర్ ఏంటంటే నాకు ఇండస్ట్రీ అంటే పిచ్చి, ప్రాణం. ఐ విల్ డై, నేను మరిచేస్తా హూ. తమిళ్లో రాదు. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ గా జాయిన్ అయ్యి అసిస్టెంట్ గా చేసి అప్రెంటిషిప్ గా జాయిన్ అయ్యి అసోసియేట్ అయ్యి కో-డైరెక్టర్ అయ్యి ఇప్పుడు నాకు డైరెక్షన్ ఛాన్స్ దొరికింది సార్. వదిలే ప్రసక్తే లేదు. బ్రహ్మాండమైన సినిమాలు ఇస్తా. తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీని హాలీవుడ్ దాకా తీసుకెళ్తా. ఐ లవ్ యు చంటి. ఇప్పుడు నేను నీకు ఇస్తున్నా. ఈ రోజు ఈ స్కెట్ కనుక కొడితే ఆయన 8 ఇచ్చినా అది నీకే, 10 ఇచ్చినా నీకే అంకితం. 10 పక్కన 3 సున్నాలు పెట్టి కార్డు ఇస్తే మాత్రం నాకు అంకితం. డైరెక్టర్ పెట్టేసుకుని సినిమా ఓపెన్ చేసాం. అసలు ఏంటంటే సార్, ఈ మధ్య టాలెంటెడ్ వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని బ్రహ్మాండం డబ్బులు పెట్టే హీరో ఉంటే సినిమా తీసేస్తా, హిట్ అయిపోద్ది. ఆర్టిస్ట్ కోసం వెయిటింగ్ అంతే. టాలెంటెడ్ ఉన్న ఆర్టిస్టులు కావాలి నాకు. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఏం పేరు? నా పేరు సుధాకర్ సార్. దేనికోసం వచ్చావు? నేను మీ సినిమాలో చిన్న అవకాశం ఇప్పించేస్తాను. సింగర్ సార్. సింగర్? ఎస్ సార్. నా దగ్గరికి ఎందుకు వచ్చా? మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి కదా వెళ్ళాలి. అంటే మీరు రికమెండ్ చేస్తే అక్కడ వచ్చి పాడొచ్చు కదా సార్. అలా నేను రికమెండ్ చేయాలి మీ సినిమాలో నువ్వు పాడతావు. ఎస్ సార్. బాగుందిరా. అర్థవంతమైన పాటలు పాడితే నేను నీకు ఛాన్స్ ఇస్తా. అర్థవంతంగా పాటలు పాడాలి. అంతే. తప్పకుండా పాడతాను సార్. తప్పకుండా. ఒక్క వదలమంటారు ఒక పాటని? బ్రహ్మాండ పాట వదులు. కమాన్. ఫస్ట్ మొదటి పాట పాడు. తెలిసిన మనసే తెలియక ముందే ప్రేమలో పడుతోంది, అబ్బా ప్రేమలో పడుతోంది. పళ్ళు రాలిపోతాయి. అర్థవంతమైన పాటలు పాడమన్నా. ఇప్పుడే రే, తెలిసిన మనసు తెలియకుండా ప్రేమలో ఎలా పడుతుంది? అదే ఎలా పడుతుంది? ఇప్పుడు నీకు పట్టు ఉంది సార్, దానికి ఆకలి ఇస్తుంది సార్. నీకు తెలియకుండా వెళ్ళి అన్నం తినేసి వచ్చేస్తుందా? ఓహో, అర్థవంతంగా పాటలు పాడాలి. అర్థవంతమైన పాటలు, క్లారిటీ. చందమామ గురించి అద్భుతం పాడు సార్. పాడు బ్రహ్మాండం. మామా చందమామ వినరావా నా కథ. పళ్ళు రాలిపోతాయి మళ్ళీ. ఏమైంది సార్? అర్థవంతమైన పాట అన్నాను. పాడలేదు సార్. నీకేమైనా భాష బ్యాక్డ్రాప్ ఉంది ఇంట్రా? లేదు సార్. సమరసింహారెడ్డి సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యావా? లేదు సార్. నేను రౌడీ షీటర్వా? లేదు సార్. నీ కథ ఏంటని చందమామ ఎందుకు వస్తుంది? పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా చాలా అర్థవంతమైన పాటలు, చాలా నీట్ సాంగ్స్ ఉండాలి సార్. అర్థవంతం అంటారు తొక్కలది. మీరు అర్థంతో ఒక పాట పాడండి చూద్దాం, దమ్మునుంటే. నా దగ్గర బ్రహ్మాండమైన అర్థవంతమైన పాట ఉంది. ఏది పాడండి ఒకటి. సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోళ లేదు, పుట్టే ప్రతి ఓడు సత్తాడు. ఇలా బ్రహ్మాండమైన అర్థం. ఎక్కడ సార్? ఎందుకు లేదురా? చెప్పండి సార్. సత్తే ఏ గొడవ లేదు. చచ్చిపోయిన ఏ గొడవతో పని లేదు మనకి. సత్తే ఏ గొడవ లేదు. నువ్వు చచ్చిన తర్వాత పక్కోడు కొట్టుకుంటే ఏంటి, ఎదురుడో కొట్టుకుంటే ఏంటి. చస్తే ప్రతి ఓడు చస్తాడు. నువ్వు చావా? చచ్చిపోతుంది. నేను చస్తాను. చచ్చిపోతారు సార్. ఈవిడ చస్తుంది. చచ్చిపోతుంది సార్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చస్తాడు. కరెక్టే సార్. ఆఖరి చెక్ ఇయాల్సిన 7 కొండలు చస్తాడు. నాటేనా? అర్థవంతమైన పాటలు పాడితే నేను ఎవరికైనా సజెస్ట్ చేస్తా. పిచ్చి పిచ్చి చేసేసి నా దగ్గర ఛాన్సుల కోసం రావు సార్. సార్ నిజం చెప్పారు సార్. నిజం చెప్పారు సార్. సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోడు లేదు, పుట్టే మనిషి వీడి చేతిలో సత్తాడు. పాటలు కావాలంటే పాటలు, డబ్బులు లేక నేను ఏడుస్తుంటే. ఎవరు ఇక్కడ? సార్ ఎవరు? నేను డైరెక్టర్ అండి సార్. డైరెక్టరా? నీ దగ్గర చాలా కాళ్ళు ఉన్నారు. అబ్బో, నీ సినిమాకి బడ్జెట్ ఎంత? బడ్జెట్ అంటే ప్రొడ్యూసర్ ఏంటాడు? 60 లక్షలు సార్. 60 లక్షలు? Yes. ఎన్ని రోజులు తెస్తా? 30 days. 30 days లో 60 లక్షలు? ఎందుకురా ప్రొడ్యూసర్లు ఇలా నాశనం చేస్తారు? అసలు మార్నింగ్ లేచి షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత భోజనాలకి ఎంత అవుతుందో తెలుసురా? 50,000. 30 రోజులు అంటే ఎంత? 15 లక్షలు అక్కడ పోయింది. ఒక హీరోకి ఇవ్వాలంటే ఎంత ఇవ్వాలి? కనీసం 10 లక్షలు ఇవ్వాలి కదా. అక్కడికి 25 పోయిందా? మీరు తెలుగు హీరోలు బెటర్, ముంబై పరిగెడతారు.
ముంబై వెళ్తే ఆవిడ ఎంత అడుగుతుంది? ఫ్లైట్ ఛార్జ్, ఏసీ, 5 స్టార్ హోటల్, అదో 20 పీకుద్దా? ఎంత అయింది? 45. ఇంకా 15లో నువ్వేం తెస్తావరా? కెమెరాకి ఇస్తావా, మేకప్కి ఇస్తావా, కాస్ట్యూమ్స్కి ఇస్తావా, లొకేషన్స్కి ఇస్తావా, ప్రమోషన్స్కి ఇస్తావా, పబ్లిసిటీకి ఇస్తావా? ఎందుకురా మీరు ఇలా తగులడిపోతున్నారు? ఒరే నా దగ్గర 2 కథలు ఉన్నాయి. ఆ 2 కథలకి కరెక్ట్ జడ్జిమెంట్ నువ్వు ఇవ్వగలిగితే నువ్వు డైరెక్టర్ అని ఒప్పుకుంటాను. అడగండి సార్, కథలు అడగండి. నా మొదటి కథలో చెప్పండి. హీరో పాపం పిచ్చోడు, హీరోయిన్ చాలా మంచిది. అది పిచ్చిది కాదు రోయ్, కథ అలా జరుగుతూ ఉంటది. క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడా లేదా? చేసుకుంటారు సార్. ఎందుకు చేసుకుంటాడు రా? ఎందుకు ఈ ఎదవ పిచ్చోడు అయినప్పుడు హీరోయిన్ ఎందుకు చేసుకుంటది? మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పట్టుకుని వెళ్ళిపోద్ది. ఈయన ఇక్కడ వదిలేదు. ఏం డైరెక్షన్ చేస్తావు నువ్వు? రెండో కథైనా కరెక్ట్ జడ్జిమెంట్ చెప్పండి సార్. హీరోయిన్ పిచ్చిది, ఓకే. హీరో చాలా మంచివాడు, వాడికి పిచ్చి లేదు. ఓకే సార్. కథ చివరి దాకా వెళ్తూ ఉంటుంది. క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడా లేదా? హీరోయిన్ పిచ్చిది, హీరో మంచివాడు. ఇందాక కథలో హీరో మంచివాడు, హీరోయిన్ పిచ్చిది. అక్కడ చేసుకుని ఇక్కడ కూడా చేసుకోరు సార్. చేసుకోరు. నీకు ఎవరు చెప్పాడు చేసుకోడని? అసలు ఈ సభ్య సమాజం ఒప్పుకుంటుందా? మహిళా మండలి ఒప్పుకుంటుందా? అదే సార్. ఒరే మొగాడికి వాల్యూ లేదురా. చేసుకోలేదు అంటే ఆడదానికి సపోర్ట్ గా మొత్తం సంఘాలన్నీ వచ్చేస్తాయి, ఛానల్స్ అన్ని వచ్చేస్తాయి, నీ ఇంటి ముందు కూర్చొని గోలగోలు పెట్టేస్తారు. ఆడది ఎంత తప్పు చేసినా, మొగాడు కుంటిదైనా గుడ్డిదైనా ఆడదాన్ని చేసుకుని తీరాలి. మరి ఆడవాళ్ళు ఇందాక ఆయన్ని పెళ్లి చేసుకోలేదుగా ఆ స్టోరీలో? ఆడవాళ్ళకి సేపు ఉంది, వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు. మగవాళ్ళు చేశారనుకో శతం కొట్టేస్తారు. ఓ పంచి 3 సీన్లు, దానికి నువ్వు ఎలా చేస్తావు చెయ్యి. అడగండి సార్. నువ్వు ఒక అతనికి 50 లక్షలు అప్పు ఇచ్చావు. బ్రహ్మాండం. ఆ 50 లక్షలు ఇచ్చిన అతనికి అప్పు కలెక్ట్ చేయడం కోసం తిరిగి 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 తిరుగుతాను. ఆపాలరా నువ్వు, డైరెక్టర్ కదా. సారీ. అది తిరిగి 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 వచ్చి వాడికి పిచ్చి ఎక్కిపోయి మందు తాగుతూ సిగరెట్ కాలుస్తూ ఈ 2 వ్యాధులకి బానిస అయిపోయాడు. అప్పుడు మీ నాన్న వచ్చి వాడిని ఎలా ఓదారుస్తాడు? ఈ సీన్ లో నాన్న అంటే సాధారణంగా 50 లక్షలు పోయాయి కాబట్టి మా నాన్న కూడా అతను మందు అవుతాడు సార్. అక్కడ సిచ్యువేషన్ లో ఎలా మాట్లాడతాడు మీ నాన్న? ఎలా మాట్లాడతాడు తెలియచ్చా? చెప్పండి మీరు. తెలుసుకో. అది కాదు నాన్న, మనకి ఎందుకురా ఇవన్నీ, మన బ్రతికేదో మనం బతుకుతున్నాం కదరా, మనకు వద్దురా ఇవన్నీ అంటే. ఇంకొక చిన్న సిచ్యువేషన్ చెప్తావా? మీ నాన్న ఆఫీసులో పెద్ద గుమస్తా, వాళ్ళ నాన్న తండ్రి గారి చిన్న కూతురు పెద్ద కూతురు యొక్క మేనత్త కూతురు మేనమావ కూతురు పక్కన ఉన్నటువంటి పెద్ద ఆఫీసులో ఉన్న పెద్ద ఆఫీసర్ గారి భార్య పక్కన ఇంట్లో ఉంటున్న ఫ్యూను ఫ్రెండ్ చెల్లెల్ని ఒకటి రేప్ చేశాడు. ఫ్రెండ్ చెల్లెల్ని రేప్ చేయగానే నీకు కోపం వచ్చి వెళ్ళి ఆ ఫ్రెండ్ని చంపేశావు. చంపేసిన తర్వాత నిన్ను పట్టుకోవడానికి పోలీసులు తిరుగుతున్నారు నీకు భయం వేసింది. గబగబ ఇంటికి వచ్చేసావు, మళ్ళా మంది వేసావు, సిగరెట్ కాలుస్తున్నావు, అలా కూర్చున్నావు. అప్పుడు మీ తాత నిన్ను ఎలా ఓదారుస్తాడు చెప్పు? మా తాత కూడా నాతో కూర్చొని మందు అవుతాడు సార్. నీ మందు తాగడం వాళ్ళేంటి ఆ సిచ్యువేషన్ లో మీ తాత చెప్పి డైలాగ్ నాకు చెప్పరా? తెలియదు, మీరే చెప్పండి. అది కాదు నాన్న, మనకి ఎందుకురా ఇవన్నీ, మన బతుకులేవో మనం బతుకుతున్నాం కదరా, మనకు వద్దురా ఇవన్నీ. సరే ఫైనల్ థర్డ్ క్వశ్చన్ నీకు చెప్తున్నాను, అర్థం చేసుకుని కరెక్ట్ గా దీనికైనా ఆన్సర్ చెప్పు. ఓకే. మీ పెదమామయ్య గారు వాళ్ళ మేనత్త కూతురు చిన్నత్త కూతురు, వాళ్ళ పెదమామయ్య గారి చిన్నత్త కూతురు, వాళ్ళ పెద్ద నాన్నగారి పెదమామయ్య గారి కాలు విరిచిన వేలు విరిచిన 3వ పిన్నత్త కూతుర్ని ఏంటి ఎవడో రేప్ చేశాడు, చచ్చిపోయింది పాపం. అప్పుడు నేను దాన్ని రేప్ చేసిన వాడిని పట్టుకొని చంపేశా. కాదు, అక్కడే పప్పులు అడిగేస్తున్నావు. ఆ శవం దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చుని ఉన్నప్పుడు ఎలా ఓదారుస్తావు? అక్కడికి వచ్చిన వాళ్ళకి నేను చెప్తా, ఎందుకురా నాన్న, మనకెందుకురా ఇవన్నీ, మన బతికేదో మనం బతుకుతున్నాం కదరా, మనకొద్దురా ఇవన్నీ. ఇదే కదా డైలాగ్. అమ్మ కడుపు కాదు అదేంటి, అది శవం దగ్గర కూర్చుని ఓదార్చు, ఆడదాన్ని ఓదారుస్తున్నావు. మీ తాత మీ నాన్న మీ అమ్మ కాదు, అక్కడ శవం దగ్గర కూర్చున్నప్పుడు ఇదిరా డైలాగులు ఎందుకు? మరి ఇందా సిచ్యువేషన్ లో డైలాగ్ పడినప్పుడు ఈ సిచ్యువేషన్ డైలాగులు ఎందుకు పండవు సార్? వేరియేషన్ ఉంది కదా, అక్కడ తండ్రి కొడుకు, తాత కొడుకు, తాత మనవడు, ఇక్కడ శవం. సార్ ఇంతకీ మీరు రైటరా సార్? కాదు. డైరెక్టరా సార్? కాదు. కో డైరెక్టరా సార్? కాదు.
కెమెరామెన్ కాదమ్మా. మరి ఎవరు సార్ మీరు? ఆర్టిస్ట్. అరే నువ్వు నన్ను ఆడిషన్ చేయాలా, నేను నిన్ను ఆడిషన్ చేయాలా? నీకు ఎందుకురా? నేను 60 లక్షల్లో తీస్తే 70 లక్షల్లో తీస్తే ఛాన్స్ నీకు కావాలా నాకు కావాలరా? నాకే లేక నేను క్యారెక్టర్లు ఇవ్వండి అంటే వినలేదురా. టైం వచ్చింది, యాక్షన్ చేసే టైం వచ్చింది. ఏ డైరెక్టర్ వచ్చినా ఏ ప్రొడ్యూసర్ వచ్చినా నన్నెవరు ఆపలేరు. ఎందుకురా నాన్న, మనకెందుకురా ఇవన్నీ? ఫస్ట్ ఓపెనింగ్ ఇంత డేంజరస్ గా ఉంటుందని ఎప్పుడే ఫీల్ అవ్వలేదు సార్. అది కాదు నాన్న, మనకెందుకురా ఇవన్నీ? మన బతుకులేవో మనం బతుకుతావురా, మనకొద్దురా ఇవన్నీ. నీ అమ్మ నువ్వు ముసలాడా నువ్వు. టైం బాంబ్ పేలిందే పిల్ల, నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల. సైక్లోన్ వచ్చిందే పిల్ల, నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్ల. సో ఈ రోజు ఈ స్కిట్ కి ఎన్ని మార్క్స్ వచ్చినా నాకేనా? అయితే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏ మాత్రం ఆలోచన చేయకుండా మీ స్కిట్ గురించి మన జడ్జెస్ ఏమనుకున్నారో చూద్దామా? చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ డైరెక్టర్ గారు. ఫైనల్ గా డైలాగ్ మీదే కాయిన్ చేశారు, అది బాగుంది. ఆర్టిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ అతను తిరిగి వచ్చి చెప్పడం అది చాలా బాగుంది. మీ ఒక్కళ్ళ మీదే రన్ అయింది టోటల్ గా స్కిట్ అంతా కూడా. మిగిలిన వాళ్ళందరూ వచ్చి వెళ్ళటం బాగా చేశారు. నాగబాబు సార్ ఎందుకు రానన్నా మనకి ఇవన్నీ మనకు అవసరమా? టైం బాంబ్ పేలిందే పిల్ల, నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల. ఇవన్నీ ఇప్పుడు మనకు అవసరం అంటారా? నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్ల. ఇప్పుడు ఎలాగో మీరు నెక్స్ట్ మార్కులు ఇస్తారు. ఎందుకు సార్ మనకి ఇవన్నీ? మనం బతికేదో మనం బతుకుతున్నాం, మనకి ఇవన్నీ అవసరమా? బట్ బాగుంచండి, నెక్స్ట్ చంపేద్దాం. అంతే సార్.